ఈరోజు చాలామంది జీవితంలో బరువులు ఉన్నాయి. భర్తగా బరువులు, భార్యగా బరువులు, బిడ్డలుగా బరువులు, ప్రియమైన దేని బిడ్డలు అనేక బరువులు, భారాలు మోసి మోసి మోసి. కానీ కొంతమందికి మానసిక భారాలు, ఆర్థికపరమైన భారాలు, ఇంకా వేదన కలిగించేటువంటి భారాలు, భవిష్యత్తును గురించిన భారాలు, ఎన్నో భారాలు మనిషిని వేధిస్తున్నాయి. ఈ భారాలన్నింటికి ఒక మాంత్రిక శక్తో, మన చదువు, మన దగ్గర ఉండే డబ్బు, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు పరిష్కారం చూపవు. ఇది వాస్తవం. జీవితాల్లో కూడా మీరు అనుకోవచ్చు, మా పరిస్థితులు ఇంతే, మా జీవితం ఇంతే, మేము ఇలానే ఉంటాం, ఇక మాకు ముగింపు లేదేమో మీరు అనుకోవద్దు. నీ భారము ఎవరి మీద పెట్టాలి? నువ్వు గట్టిగా చెప్పాలి. ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద. నీవు భారం దేవుని మీద పెడితే సీఎంలను కాదు, పిఎంను కూడా హృదయాన్ని మార్చి నీ దగ్గరికి రప్పిస్తాడు. గడికి సరే ఆమె చెప్తారా? హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి లోకంలో ఉండే జీవితానికి అదే వ్యత్యాసం. క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తిలో ఎటువంటి అద్భుత కార్యాలని దేవుడు చేయడానికి ఎంతో గొప్ప అవకాశం ఉన్నది. లోకంలో ఉండే వ్యక్తికి అంత అవకాశం లేనే లేదు.